ఈవేళ ఇంకొక మాట చెప్పుకుని మన అంతరాలన్నీ తొలగించుకుని మనం సెలవు తీసుకుందాం. ఈవేళ సంపాదనలు చాలా బాగున్నాయండి, కానీ సంసారాలు మాత్రం బాగాలేవు. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు. భగవంతుడి మీద ప్రార్థన చేసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, నిన్నో మొన్నో ప్రార్థన చేస్తూ ఓ పద్యం చెప్పా, నీ ఓపిక్కి నమస్కారం అయ్యా దేవుడా, నీకు నమస్కారం, నీ ఓపిక్కి నమస్కారం. ఎందుకంటే తెల్లారు లేస్తే పేపర్లో వార్త, భర్త హత్య, దిండు పెట్టి అదిమి భర్త హత్య. అక్కడ ఇంకోడు కూడా ఉంటాడు ఖచ్చితంగా, ఇద్దరు కలిసి. అలాగే భార్య పెట్రోల్ పోసి అంటించేయి, భార్య హత్య. ఇది జరుగుతున్నాయండి. ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, దేవుడా ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా ప్రళయం పుట్టించకుండా ఊరుకున్నావు కదా, నీ ఓపిక్కి నమస్కారం అయ్యా. బడికేగు పసివాడు వసివాడిపోకుండా పూల బుగ్గల నిగ్గు పూసి పూసి, బడికేగు పసివాడు వసివాడిపోకుండా పూల బుగ్గల నిగ్గు పూసి పూసి, ర్యాంకుకై శ్రమించు రాక్షస విద్యార్థి కళ్ళు కను మూతపడకుండా కాచి కాచి, ర్యాంకుకై శ్రమించు రాక్షస విద్యార్థి కనుమూతబడకుండా కాచి కాచి, ఆదాయం 1 లక్ష అప్పులు 10 లక్షలు, ఆదాయం 1 లక్ష అప్పులు 10 లక్షలు, అవును అవ్వారలు అగువారలు ఏడ్పులు ఆపి ఆపి, ఆదాయం 1 లక్ష అప్పులు 10 లక్షలు అగువారి ఏడ్పుల నాపి ఆపి, భర్త చేతుల భార్య భార్య చేతుల భర్త మరణించు కాండను మాన్పి మాన్పి, భర్త చేతుల భార్య భార్య చేతుల భర్త మరణించకుండంగా మాన్పి మాన్పి, ఎన్నియో మార్లు ప్రళయాగ్నిని ఈ ధరిత్రి దగ్ధముంజేయదలచియు దయదలంచి, ఎన్నియో మార్లు ప్రళయాగ్నిని ఈ ధరిత్రి దగ్ధముంజేయదలచియు దయదలంచి, వేచిచూ మనుజుడను బొగ్గు మనుజుడను బొగ్గు మాణిక్యమౌనటంచు, మనుజుడను బొగ్గు మాణిక్యమౌనటంచు, వేచి చూచడి దేవా ఇవే ప్రణతులు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా బాబాగారనే భగవంతుడికి మన మీద నమ్మకం ఏమిటంటే, ఎవడో పుడతాడు గరికపాటి నరసింహరావు అని ఒకడు పుడతాడు, వాడు ఏవో 4 మంచి మాటలు చెబుతారు, ఆ వినడానికి కొన్ని వేల మంది వస్తారు, అందులో ఒక 100 మంది అయినా మారకపోతారా అని ఆశ అండి ఆయనకి, అని ఆశ. ఆ మారడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వారందరికీ నమస్కారాలు చేస్తున్నాం, వారందరికీ నమస్కారాలు చేస్తున్నాం. మన మనస్సులో మార్పు రాందే సమాజంలో మార్పు రాదండి. శంకరాచార్య అద్వైతం ప్రకారం, వేదం ప్రకారం ప్రపంచం ఎక్కడ పుట్టిందంటే మనస్సులోంచి పుట్టిందన్నారు రమణ మహర్షి. మనస్సులోంచి పుట్టింది. నీ మనస్సు మారకుండా ప్రపంచం ఎక్కడా మారదు. పిల్లలకి అన్ని పుస్తకాలు అవసరమా? అంత బరువు అవసరమా? ఇంత చేసి వాడు ఏం చదివాడంటే మమ్మీ డాడీ 2 మాటలు చదివాడు వాడు. దీనికోసం 10 లక్షలు అయ్యాయి ఇప్పటికే. అదే వాడి పాలబొగ్గల మీద నిగ్గు పూసి పూసి వాడు ఎండిపోతుంటే వాడికి నిగ్గు మేకప్ వేసేవయ్యా, నువ్వు చాలా కష్టపడ్డావు దేవుడా అన్నాను నేను. ర్యాంకు ర్యాంకు ర్యాంక్ అని తల్లి తండ్రి చంపేస్తుంటే వాడు పుస్తకం వదిలిపెట్టలేక అలా కూర్చుని రాత్రులు 12ంటికి కళ్ళు మూతపడుతున్నారు, నువ్వు ర్యాంకు రావాలి, చదువు, కావాలంటే టీ ఇస్తా. అయిపోయింది ఇక్కడ. వీళ్ళకి ర్యాంకులు కావాలని కూడా వాడు చదవాలి. వాడి కళ్ళు మూతపడకుండా కాచి కాచి, అలాగే ₹1,00,000 ఆదాయం 10 లక్షల అప్పులు ఉన్నాయండి, ఎవరినైనా పలకరించండి. వేళ నీ ప్యాకేజీ ఎంత అంటే 36 lakhs అంటాడు, లీకేజీ ఎంతో చెప్పడం. పేరుకు 36 lakhs, నెలకు 3 లక్షలు, ఇందులో 2 లక్షలు ఈఎంఐ, నీకేం మిగిలింది ఇక్కడ బోడీ? ఇది చెప్పడు ఇక్కడ. ఇదే ₹1,00,000 ఆదాయం, 10 లక్షల అప్పులు. ఇంకా తెల్లారు లేచేసరికి 1వ తారీఖు రాగానే భార్య భర్త తగదా, నీ వల్ల అయిందంటే నీ వల్ల అయింది. ఇద్దరికి ఫోన్లు ఉన్నా ఎవరి వల్ల అయిందో తెలియదు ఇక్కడ. వారి దారిని వారు జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వాళ్ళందరినీ పిలుస్తారు, వీరి దారిని వీరు పిలుస్తారు. అమెజాన్ వాడు బాగుపడ్డాడు, మన సంవత్సరాలు నాశనం అయ్యాయి. మీకు తెలుసో తెలియదు, అమెజాన్ వాడికి ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అయినాయి, ఎలాన్ మస్క్కి 5 పెళ్ళిళ్ళు అయినాయి మన కొరియర్ కారణంగా. చేసుకోవడం విడాకులు ఇదే పని వాళ్ళకి. ఎందుకంటే డబ్బులు బాగా ఉన్నాయి, నువ్వు ప్రతిదీ అమెజాన్లో తెప్పిస్తున్నావు కదా.
ఈ ఈ ఈ కల్చర్ ఈ సంస్కృతి మానుకుంటే మనకు అవసరమైన దానికి డబ్బేళ్ళు కొనుక్కుంటే శని వదిలిపోతాయి. అంతవరకు ఆగలేం కదా, మనం అర్జెంటుగా కొనేయాలి. వచ్చిన ప్రతి చెడు అవకాశాన్ని వినియోగించుకుంటాం, మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. కానీ నాకు ఇవాళ ఆనందం ఏమిటంటే రథసప్తమి నాడు ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇన్ని వేల మంది ఇంట బయట కూర్చొని చూస్తున్నారమ్మా. నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. జాతి బాగుపడుతుందనే నమ్మకం ఉంది, జాతి బాగుపడి. ఇందాక నేను జనంలో నమస్కారం పెట్టుకుంటూ వస్తుంటే ఒక వణుకు వచ్చింది శరీరంలో. ఇంతమందిని నేను 2 గంటల పాటు ఎంటర్టైన్ చేయాలా అనుకున్నాను. లోపలికి ఎంటర్ అయితే ఎంటర్టైనే కదా, ఇంతమందిని 2 గంటల పాటు కూర్చోబెట్టాలా? ఏం చెప్పాలి నేను? జోకులు వేసుకుంటూ పోయామా, సందేశం ఉండదు. గంభీరంగా సందేశం చెప్పామా, వింటారో వినరో. ఇంతమంది నేను ఊహించలేదండి. వస్తున్నారు, ఈ మధ్య చాలామంది వస్తున్నారు అలాగా. కానీ నాకు తెలుసమ్మా, ఇంతమంది వస్తారని తెలుసు. రామగోపాల్ గారు పిలవగానే ఆయన 700-800 మంది అన్నారు. అయ్యా దానికి ఎన్ని రెట్లు ఉన్నారో మీరు లెక్కెట్టుకోండి, నాకు తెలుసు. అందుకే నేను పడిన కష్టం ఏమిటో తెలుసా? ఓడినా గెలిచినా కాండిక్యుళ్లాగే ఆలోచించాను నేను. నిన్న 2 గంటలు కూర్చున్నా, ఇవాళ 3 గంటలు కూర్చున్నా, 5 గంటలు తయారయ్యాను ఈ ప్రసంగం కోసం. నేను తయారైందంతా ఈ కాగితం మీద రాసుకుని దాన్ని సంక్షిప్తం చేసుకుని మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ వాట్ మై ప్రిపరేషన్. 67 ఏళ్ల వయస్సులో పద్మశ్రీ బిరుదం ఉండి, ఇంత పేరు ప్రఖ్యాతులుండి, ఇంత అవసరమా? 4 పద్యాలు మాట్లాడేసి బాబాగారిని పొగిడేసి వెళ్ళిపోతే పోలా? ఎవరు కాదంటారు? కానీ మనం ఏం పెట్టాం? సనాతన ధర్మం పాఠాలు అని పెట్టాం. అందుకోసం ఆముక్తమాల్య చదివా, భాగవతం చదివా, భారతం చదివా. అవన్నీ 11 పుస్తకాలు తీసుకుని అందులోంచి ఆ పద్యాలు ఈ పద్యాలు అన్నీ తీసుకుని ఏది చెప్పాలో నిర్ణయించుకుని వాటిని మళ్ళీ అంకెలేసి దారిలో కారులో వస్తూ ఈ పద్యాలన్నీ కంఠస్థం చేశాను కారులో కూర్చుని. చేసిన పద్యాలన్నీ మనస్సులో మళ్ళీ మెమరీ అంటే నెమరేసుకున్నాం. నెమరీ అనేది మెమరీ అన్నారు. నెమరేసుకోవడమే వేసుకున్న. వారు కారు నడుపుతున్నారు కానీ నేను నడపట్లేదు కదా. ఎందుకని? ఓడినా గెలిచినా ఏదైనా ఎంతమంది ఉన్నా భయపడొద్దు, మనం చేసే పని మనం చేద్దాం. పైన ఆశీర్వదించడానికి బాబాగారు ఉన్నారు, మనకేమిటండి? అందుకని ఇంకొక మాట, మనలో మార్పు రావాలంటే ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఇవాళ వృద్ధులు చాలా నిరాదరణకు గురవుతున్నారు. మన సనాతన ధర్మంలో వేదంలో ముందు మాతృదేవోభవ పితృదేవోభవ అన్నాకే మిగిలిన వేదం చెప్పారు. మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉండాలి. అందుకని మహిళలకు కూడా చెబుతున్నా, తల్లిదండ్రులు అంటే భర్త తల్లిదండ్రులే ముందు ఉండాలమ్మా. అక్కడ మళ్ళీ పేచీ పెట్టి నలుగురిని దింపేయకూడదు, ఇక్కడ గొడవలు అయిపోతాయి. అక్కడ మగపిల్లలు లేరనుకోండి, వాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఇద్దరు ఆడపిల్లలే తప్పే ఉంది. వాళ్ళిద్దరు పిల్లలే ఉన్నారు. మగ ఆడ ఉంటే ఖచ్చితంగా మన సంస్కృతి ప్రకారం తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత మగవాడిది, అతనికి సహకరించవలసిన బాధ్యత అతని భార్యది, అంతే. అది ఖచ్చితంగా అది. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎప్పుడు మేకు బిగింపులు ఉంటాయండి. నీకు లూజ్ చేయడానికి అవకాశం మీరు గట్టిగా బిగిస్తారు. ఎవరైనా చూడొచ్చు అన్నారు, ఎవరో చూడరు, వదిలేస్తారు మొత్తం. కుదరదో. తండ్రి పోతే కర్మ ఎవరు చేయాలి? పెద్ద కొడుకు చేయాలి, అంతే లెక్క. అది నువ్వు మినహాయింపులు ఉండవు ఇక్కడ. వాళ్ళు లేకపోతే తర్వాత చూద్దాం, పెద్ద కొడుకు చేయాలంతే. ఇంకో కొడుకు చేయకూడదు, నో క్వశ్చన్, పెద్ద కొడుకు చేయాలంతే. అది మేకు బిగింపు. అంటే ఖచ్చితంగా కొడుకు బాధ్యత అది, స్త్రీకి తర్వాత బాధ్యత. ఆయన లేకపోతే, ఆయన చూడలేకపోతే చూడొచ్చు, ఎంతమందినైనా చూడొచ్చు. అక్కడ పోటీలు పెట్టుకోకూడదు ఇక్కడ. అది లేని పరిస్థితి ఉంది ఇవాళ. అందుకే నేను బాధపడి ఒక మాట సాగర ఘోష కావ్యంలోనే రాశా. పున్నమి కదా, పున్నమి నాడు చంద్రుణ్ణి మీరు గమనించండి. సముద్రం పాపం చంద్రుణ్ణి అందుకోవాలని బాగా ఇలా ఎగురుతుంటుంది. పున్నమి నాడు పోటు అంటారు, పోటు. అమావాస్య నాడు ఆటు, అమావాస్య నాడు వెనక్కి లాగుతాయి కిరణాలు, పున్నమి నాడు ముందుకు ఎగురుతాయి. ఎందుకేనండి? అందుకే మన పురాణాల్లో ఏమన్నారంటే చంద్రుడు ఎక్కడ పుట్టాడు అంటే క్షీర సముద్రంలో పుట్టాడన్న. సముద్రానికి కొడుకు కదా, మరి కొడుకుని చూస్తే తల్లికి ఆనందంగా ఉంటుంది కదా. అందుకని వాళ్ళ అబ్బాయిని అందుకుందాం అని ఎగురుతోందిట. అందుకని అది అనిపించి నాకు అనిపించి ఒకటి రాశా, మా లోకంలో అలా లేదయ్యా. అబ్బాయిని అందుకుందుకు సముద్రం తాపత్రయపడుతోంది, కానీ ఎప్పుడైనా చంద్రుడు సముద్రానికి అందుదామని ప్రయత్నం చేశాడా? లోకంలో కూడా అలాగే ఉంది నాయన. ఆ రాత్రించరుడైన పుత్రునకునై ఆరాటముంజెంది. సముద్రాన్ని ఆక్షేపిస్తూ రాసే వెర్రి సముద్రమా, వెర్రి ప్రేమతో ఆ బిడ్డను అందుకుందుకు ప్రయత్నిస్తున్నాం, కానీ వాడు నిన్ను అందుకుందుకు ఏమైనా ప్రయత్నం చేశాడా?
ఆ రాత్రింజరుడైన పుత్రునకునై ఆరాటముంజెంది ఎన్నో రాత్రులు తపించుతో జలధి నిన్ను చూచిపోవచ్చనే. ఆ రాత్రించరుడైన పుత్రునకునై ఆరాటముంజెంది ఎన్నో రాత్రులు తపించితో జలధి నిన్ను చూచిపోవచ్చనే. ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాఢాశ్లేషమందుంచెను. ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాఢాశ్లేషమందుంచెను. కారే బిడ్డలు వీరల అడ్డములలో, కారే బిడ్డలు వీరల అడ్డములలో, గడ్డాలలో బిడ్డలా. తెలుగులో ఒక చక్కని సామెత ఉందండి. అడ్డాల్లో బిడ్డలు కనుక అడ్డాల్లో బిడ్డలా అని పెద్దవాళ్ళకి తెలుసు బాగా. అడ్డాలంటే గడ్డాల్లో బిడ్డలు ఏమిటి? గడ్డం వచ్చిన బిడ్డలు అంటే మొగాళ్ళే. మరి అడ్డాల్లో బిడ్డ అంటే అడ్డం పడుకోబెట్టుకుంటారు చిన్నతనం లేదు, ఒళ్ళో పడుకోబెట్టు, అప్పుడు అడ్డాల్లో బిడ్డ. అడ్డాల్లో బిడ్డ ఉన్నప్పుడు మాట వింటాడు, నోరు మూసుకో, ఏం చేస్తాడు, లేదా పాలేవరో. గడ్డాలు వచ్చాక వెండవు. దాన్ని తెలుగు వాళ్ళు ఎంత అందంగా చెప్పారు అంటే, బిడ్డలు తల్లిదండ్రులను చూడకపోతే అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డలు అన్నారు. తెలుగు భాషకి నమస్కారం అండి, ఈ జాతికి నమస్కారం. ఒక్క మాటలో మన సంసారాలు తేల్చి పారేశారు. వీడు అడ్డాల్లో ఉన్నప్పుడు మాట వింటాడు, గడ్డం వచ్చాక వెండం. అడ్డం గడ్డం సరిగ్గా ప్రాస. దాన్ని నేను పద్యంలో వినియోగించుకున్న. కారే బిడ్డలు వీరల అడ్డములలో గడ్డాలలో బిడ్డల. రాత్రించరుడు అన్నాను, చంద్రుడిని కావాలి. చంద్రుడిని ఇంకేదైనా అందమైన మాట వాడచ్చు. రాత్రించరుడు అంటే రాత్రి వేళ చరిస్తాడు. రాత్రించరుడు అంటే రాక్షసుడు అని కూడా అర్థం ఉంది, అందుకే వాడు రాక్షసుడమ్మా, పిచ్చి సముద్రమా, ప్రేమిస్తున్నావు ఊరికే. వాడు అక్కడ బోళ్ళు తారలు ఉన్నాయి, నక్షత్రాలు, ఏ తార కౌగిట్లో ఉన్నాడో ఎవరికి తెలిసి. ఇక్కడ చంద్రుడి చుట్టూ 27 నక్షత్రాలు ఉన్నాయి. ఏమో ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాఢాశ్లేషమందుంచెనో. వయసులో ఉన్నాడమ్మా కుర్రాడు, తల్లిదండ్రి కావాలేటి వాడికి. ఎక్కడున్నాడో నీకేం తెలుసు, నువ్వు ఊరికే వెర్రి ప్రేమ ఇలా పైకి ఎగురుతున్నావు, ఊరికే ఎంత ఎగిరినా నీ బిడ్డ నీకు దొరకడం, ఎక్కడో ఉన్నాడు వాడు. అందుకే ఆ రాత్రించరుడైన పుత్రునకునై ఆరాటముంజెంది ఎన్నో రాత్రులు తపించితో జలధి నిన్ను చూచిపోవచ్చునే. ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి అమ్మ బాగున్నావా అని అడిగాడా? లేదే. ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాఢాశ్లేషమందుంచెను. కారే బిడ్డలు వీరల అడ్డములలో గడ్డాలలో బిడ్డలా. అందుకే అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డలా అన్నారు. ఇంకో మాట పెద్దవాళ్ళకు కూడా నేను చెబుతా. నేను ఎప్పుడు ఒకవైపు ఉపదేశం చెయ్యను. ఎద్దెప్పుడు ఒకవైపే పడుకోదని సామెత. జీవితం ఎప్పుడైనా దెబ్బతింటే ఈ సామెత గుర్తు చేసుకోండి, పిల్లలకి చెప్పండి. ఎద్దెప్పుడు ఒకవైపే పడుకోదు. మీరు ఆవు ఒకవైపే పడుకుంటుందండి. జంతు ప్రవృత్తిని మనం ఆవు ఒకవైపే పడుకుంటుందండి. కొన్ని గంటల పాటు ఆవు ఒకవైపే పడుకోగలదు. కుక్క కూడా అంతే. కుక్కలు పడుకున్నప్పుడు మీరు గమనించండి, వీటిళ్ళు బంగారంగాను వాటికంత శక్తి ఇచ్చారండి. తెల్లవారులు ఒకలాగే పడుకుంటే ఎలా ముడుచుకుని కదలవు. కానీ ఎద్దుకో లక్షణం ఏమిటంటే, ఎద్దు ఒకవైపు పడుకోదండి. ఒక పావు గంట ఇలా పడుకుంటే ఎద్దుడు తిరుగుతున్నాడు, మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు. నిద్ర పట్టిన వాళ్ళు పక్క మీద దొల్లుతూ ఉంటారు చూడండి, పక్కవాడిని కూడా నిద్రపోనీయకుండా. ఎద్దులు అనమాట లెక్క. దాన్ని ఎలా ఉపయోగించారంటే తెలుగు సామెతల్లో, ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు అంటే జీవితం ఎప్పుడు ఒక్కలాగే ఉండదు. ఈవేళ ఓటమే రేపు గెలుపు, కంగారు పడకు కంగారు పడకు. ఎంత గొప్ప సామెత ఇది. ఉద్యోగం పోవచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎప్పుడు అలాగే ఉంటామా? ఇంతకంటే గొప్ప ఉద్యోగం వస్తుందేమో, అందుకే ఇది పోయిందేమో. దాన్ని పాజిటివ్గా తీసుకోవడం అంటే ఇదే కదా. ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు. అందుకే నేను కూడా ఒకవైపు చెప్పి ఊరుకోనండి. పెద్దవాళ్ళకు కూడా ఓ మాట చెబుతా. పెద్దవాళ్ళని, పిల్లలు పెద్దవాళ్ళని అర్థం చేసుకోవడం కాదమ్మా. ఇవాళ జనరేషన్ జెడ్ అని పెరుగుతోంది. జెడ్ అంటారు, మన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ ఆవేశాలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ ఇంకోటి మనం గమనించవలసింది ఏమిటో తెలుసా? పెద్దలు కూడా పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉంటున్నామంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. చాదస్తంతో చంపేయకూడదు వాళ్ళని. పెద్దవాళ్ళకి, నేను 60 ఏళ్ళు దాటిన వాడిని, ఒక మాట చెబుతున్నా, దయచేసి మరోలా అనుకోకండి. వ్యాఖ్యానాలు తగ్గించాలి, మాట్లాడడం తగ్గించాలి. ప్రతిదీ అనుకూలంగానే మాట్లాడాలి, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పెద్దరికం వచ్చే కొద్దీ వచ్చేది ఏమిటంటే అన్నింట్లోనూ వేలెట్టి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. అంతేకాదు, ఏదన్నా ఒక విషయం రాగానే వ్యతిరేక వ్యాఖ్యానం, వెంటనే మంటెత్తిపోతుంది ఆ కోడలకి. పో ముసల్దానా ఉంటుంది అంతే. లేక ఎందుకు చెయ్యాలి? ఆగచ్చు కదా, అది మన అమ్మాయి అనుకుని ఆగచ్చు కదా. కొడుకైతే ఒకలా, అల్లుడైతే ఒకలా. ఈ మాటల వ్యాఖ్యానాలు మానుకోవాలి. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది, మాట మారితే మనస్సు మారుతుందండి. ఖచ్చితంగా మాటలు మారాలి.
మనం కొడుకు దగ్గర ఉంటున్నాం. నేను అత్తగారులందరికీ మామగారులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. మీరు కోడల గురించే మాట్లాడిన అక్కడ కూతురు గొప్పలు చెప్పకండి దయచేసి. అవి వద్దు, అసలు ఆ విషయం వద్దు. ఇక్కడ కూర్చుని అమెరికాకు ఫోన్ చేసి అరగంట మాట్లాడడం, కోడలు వాళ్ళ పుట్టింటికి మాట్లాడితే వంకెట్టడం. ఇక్కడ మరి నువ్వు చేసిన పని ఏంటి ఇక్కడ? ఇవి చూస్తున్నారు వాళ్ళు, గమనిస్తున్నారు. పైగా ఏదన్నా ఉండగానే మా అమ్మాయికి ఇష్టం అని 3 నెలలు దాచేయండి. మీ అమ్మాయికి ఇష్టం ఎందుకు ముందు కోళ్ళకి పెట్టు. అమ్మాయి మన అమ్మాయే కదా, తన పుట్టిల్లు వదులుకుంది, 25 ఏళ్ళు అక్కడ పెరిగింది, ఇక్కడికి వచ్చింది, ముందు అమ్మాయికి పెట్టు. ఒకవేళ ఆ అమ్మాయే అత్తయ్య మీ అమ్మాయి వస్తుంది, ఏమిటమ్మ నువ్వు అమ్మాయి కాదా అని పెడితే ఆ అత్తమామల్ని ఆ కోడలు ఎలా చూసుకుంటుందో వేరే చెప్పక్కర్లేదమ్మా. మనం గ్రహించుకోవాలి. అందుకని ఒక్క పద్యంతో నేను సెలవు తీసుకుంటా. ఇది ఎవరు నేర్పితే వచ్చేది కాదు. ముందు అవివేకంగా తెలియకుండా వ్యాఖ్యానాలు చేయడం మానుకోవాలి. పూర్తి విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఏదైనా ఒక అశుభం ఇంట్లో జరిగిందనుకోండి, అడుగుపెట్టినప్పుడే అనుకున్నా, ఇంత లాంగ్ వ్యాఖ్యానం వద్దు. అడుగు పెడితే ఏం జరగవు. శ్రీ మహావిష్ణువు స్వయంగా అడుగుపెట్టినా కూడా మీ ఇంట్లో శుభం జరుగుతుందని నేను చెప్పలేను. మీ ప్రవర్తన బాగుంటేనే శుభం జరుగుతుందమ్మా, అనుమానం ఏం లేదు, అందులో అనుమానం ఏం. అలాగే యమధర్మరాజు అడుగుపెట్టినా కీడు జరుగుతుందని చెప్పను. మన శీలం మంచిది కాకపోతే ఖచ్చితంగా కీడే జరుగుతుంది, అనుమానం వెళ్ళ. మంచి జరిగినా చెడు జరిగినా మనం చేసుకున్నంతగా ఎవ్వరూ ప్రపంచంలో చేయలేరండి. మన మంచికి చెడ్డకి 90% మనమే కారణం. అది ముందు అంగీకరించాలి. వాళ్ళు అడుగుపెట్టింది, అత్తగారు అడుగుపెట్టారు, శుక్రవారం వచ్చింది, పొద్దు ఈ దరిద్రపు వ్యాఖ్యానాలు వద్దండి. అడుగు పెడితే ఏం జరగదండి. ఎవరికెవారునే అర్పగలరు ఎవ్విధి మార్చెదమే మనుష్యులను, ఎవరికెవారు నేర్పగలరు ఎవ్విధి మార్చెదమే మనుష్యులను, వివరమెరుంగకుండా అవివేకముగా పలుమాటలాడుచును, వివరమెరుంగకుండా అవివేకముగా పలుమాటలాడుచును, చివరికి నమ్ముకోగలుగు చెట్టును పుట్టయులేక, చివరికి నమ్ముకోగలుగు చెట్టును పుట్టయులేక, ఒక్కరైమి విలుచు తోడు రమ్మనుచు మృత్యువునే తెగపిల్చువారలన్, ఎవరికెవారు నేర్పగలరు ఏ విధి మార్చెద మీ మనుష్యులన్. వయస్సు పెరిగింది అంటే మన జ్ఞానం మనమే పొందాలి. ఇక ఎవరు వచ్చి మనకేం చెప్పరు. ఒకవేళ చెప్పినా ఏమంటాం మనం, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని నువ్వు నాకు చెబుతున్నావు ఎక్కడంట. మనం చెప్పాల్సి వచ్చింది కూడా చెప్పారు. నువ్వు తినగా ఉంటే ఎందుకు చెబుతారు? అంచేత పిల్లలైనా పెద్దవాళ్ళకి చెప్పచ్చు, పెద్దలైనా పిల్లవాళ్ళకి చెప్పచ్చు. వయోభేదంతో నిమిత్తమే లేదు. ఇవాళ జనరేషన్ జెడ్ కొత్త యువతరాన్ని దయచేసి ఆక్షేపించకండి, ద్వేషించకండి. నేను పత్రికల్లో చూసి సంతోషంగా చెబుతున్నానమ్మా, కొంతమంది అమ్మాయిలు ఒక సంస్థ పెట్టారు. అమ్మాయిలు అంతా 20 to 25 అంతా యువతులే. వాళ్ళు ఏం పెట్టారో తెలుసా? నో స్మార్ట్ ఫోన్ అని ఒక అసోసియేషన్ పెట్టారు. వాళ్ళు ఒక అసోసియేషన్, నో స్మార్ట్ ఫోన్, నో సోషల్ మీడియా, వాళ్ళ అసోసియేషన్ పేరు. మేము సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టాం, ఏ పోస్ట్ పెట్టాం, ఏ కామెంట్ చెయ్యం. మేము అసలు దాన్ని ఉపయోగించాం. కేవలం కాల్ చేయడానికి ఉపయోగిస్తాం, ఆపేస్తాం, అంతే లెక్క. అది అమ్మాయిల సంస్థ. నేను ఈనాడు పత్రికలు చూసి చెబుతున్నా. ఆ అమ్మాయిలకి నేను చిన్నవారైనా కాబట్టి ఆశీర్వదిస్తున్నానమ్మా. మీరు పార్వతీదేవితో సమానం. ఆ నియమాన్ని కొనసాగించండి, ఆ నియమాన్ని కొనసాగించండి. ఫోన్ వాడవలసింది కేవలం అత్యవసరమైతే ఫోన్ చేయడం, కానీ సొల్లు కబుర్లు చెప్పడానికి కాదండి. ఇక్కడ రీల్స్ అన్నీ చూడడానికి కాదండి ఫోన్ అండి. ఇక్కడ 6 అన్ని గంటలు చదివి నా గురించి పరిచయం చేశారు కదా, అన్ని గంటలు చదివి 4 గంటలు జపం చేసి 5 గంటలు తయారై నేను మాట్లాడుతున్నానంటే నా విజయ రహస్యం ఈ డొక్కు ఫోన్, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ డొక్కు ఫోన్ ఇది 2000, ఇది కూడా కొని 6 ఏళ్ళు అయింది. నాకెవడు వాట్సాప్ ఫేస్బుక్ కూర్చునే చెల్తా, ఏం పంపడానికి వీలేదు, ఇందులోకి ఏమి రావు. యమధర్మరాజు మెసేజ్ కూడా ఇందులోకి రాదు, డైరెక్ట్గా రావాల్సిందే. దానికి ఏం ఉపయోగం లేదు దానికి. ఇక్కడ నాకు అవసరమైనప్పుడు చేస్తాను. నేను మాట్లాడేది ప్రపంచంలో ఎవరైనా సరే 4 to 5. నీకు ఇష్టమైతే చేయలేత మారాయి, నేను పలకను. 1 గంట 23 గంటలు ఫోన్ ఆఫ్. నాకు అవసరమైతే ఎప్పుడు తీస్తాను, చేసుకుంటా, బాగుంది. నాకు అవసరమైన నాకు ఉంటాయి కదా, నాకు అవసరమైన ఎప్పుడు ఆన్ చేస్తా, లేకపోతే చేయను, కట్టేయడమే. అందుకే నేను ఫోన్ ఛార్జింగ్లో పెడితే 6 రోజులు వస్తుంది నాకు. ఎవరి ఫోన్ అయినా 6 రోజులు వస్తుందా మీరు చూసుకో. 6 రోజులు. మా పిల్లలు ఆశ్చర్యం, 6 రోజులే మాకు 6 గంటలు రావట్లేదు అన్నారు వాళ్ళు. వస్తుంది, మాట్లాడకపోతే వస్తుంది. ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం?
బాబా గారు కనిపిస్తే మాట్లాడదామమ్మా, భగవంతుడు కనిపిస్తే మాట్లాడదామమ్మా. దిక్కుమాలిన వాళ్ళందరితో మాట్లాడడం మనకి ఏం పని అండి? ఇక్కడ మనకి ఏం పని? ప్రతిదీ మాట్లాడాలా? ఎవరు నేర్పితే వచ్చేది కాదండి. ఈ వ్యాఖ్యానాల వల్ల పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టుకోతున్నా ఏం జరుగుతుందో తెలుసా? చివరికి కొడుకు, అల్లుడు, కూతురు, కోళ్ళు ఎవరూ దక్కరమ్మా. మనని ఈవిడితో మాట్లాడడం కష్టమని బయటికి పంపిస్తారు. అన్నిటికీ వ్యాఖ్యానాలే. అవివేకంగా తెలుసుకోకుండా మాట్లాడడం మానేసి మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ 60 దాటే 70 దాటే ఇంకా జ్ఞాన మార్గంలో ఉండాలి కదా అని ఇందాక జిల్లెళ్ళమూడి అమ్మగారు వాక్యం చెప్పినట్టుగా ఈ ముళ్ళుని జ్ఞాన మార్గం వైపుకు మళ్ళిస్తే అంతా సంసారాలన్నీ బాగుంటాయి. మన జీవితంలో గెలుపు పాఠమే తప్ప ఓటమి మనకెప్పుడూ ఉండదు. ఒకవేళ ఓటమి వస్తే కాండిక్యునిలాగా ఎలా తీసుకోవాలో మనం నేర్చుకుంటాం. విదేశీ చక్రవర్తుల్లాగా కుళ్ళిపోవలసిన అవసరం మనకేమీ లేదండి. ఆ రకంగా సనాతన ధర్మం ద్వారా 4-5 జీవిత పాఠాలు నేర్చుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారు మనందరికీ ఇవాళ చాలా పరమోత్కృష్టమైన ఆశీర్వచనం అండి. ఇంతటి గంభీరమైన సందేశం, చాలా చమక్కులు చమత్కారాలు ఉన్నాయి, కానీ మనందరికీ ఇవాళ టేకవే ఏంటంటే చాలా గంభీరమైన సందేశాన్ని ఇచ్చారు. మనం ఈ సందేశాన్ని తూచా తప్పకుండా మనందరి జీవితాల్లో ఆచరణాత్మకంగా కూడా ఎలా పెట్టచ్చో గురువుగారు ఇవాళ చెప్పారు. ఎవరో ఒకరు అన్నారు గురువుగారి సభలో, పంచకట్టుట ఎందు పద్యమల్లుట ఎందు గరికపాటికి సాటి గరికపాటి. చాలా చక్కగా చెప్పారు ఎవరో, కానీ అది గురువుగారే ఒకసారి చెప్పారు. అది మనకి ఇవాళ స్వామివారి సందేశాన్ని వారు అందించారు. బిహెచ్ఎల్ శ్రీ సత్యసాయి సేవా మందిరం తరపున గురువుగారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు స్వామివారి ప్రసాదం అందించవలసిందిగా బిహెచ్ఎల్ జిఎం అయినటువంటి డాక్టర్ స్వామి గారిని, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులైన శంకరప్ప గారిని రావాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు గురువుగారిని స్వామివారికి మంగళహారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుందండి. సాయిరాం.